హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SankalpStudySuccess. అండ్ ఈరోజు సెషన్ మనకి 10th NCERT ఎకానమీలో చాప్టర్ 4 గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ. ఓకే, సో గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ప్రపంచీకరణము. ఓకే, సో ఏ విధంగా మనకి గ్లోబలైజేషన్ అంటే 19th సెంచరీ నుంచి 20th సెంచరీకి వచ్చినప్పటికీ మనకి 21st సెంచరీకి వచ్చినప్పటికీ గ్లోబలైజేషన్ జరిగింది, ప్రపంచీకరణం జరిగింది. సో ఏంటి ప్రపంచీకరణము, దానికి తోడ్పడినటువంటి కారకాలు ఏమిటి అనేది చదువుకోవాలి. ఇక్కడ గ్లోబలైజేషన్ని స్పెల్లింగ్లో జెడ్ అని రాసుకోవచ్చు, లేదా ఎస్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, రెండు కూడా కరెక్ట్ స్పెల్లింగ్సేను. సి హియర్ గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ. సో ఇప్పుడు మనం ప్రస్తుతం మామూలుగా మీరు చూసుకున్నట్లయితే లేటెస్ట్గా మనం ప్రెజెంట్ 21st సెంచరీలో ఉన్నాం. ఈ 21st సెంచరీలో మనం యూజ్ చేస్తున్నటువంటి వస్తువులన్నీ మీకు తెలుసు. రకరకాల ఫోన్లు, డిఫరెంట్ మోడల్స్, ఒక కాన్ఫిగరేషన్స్ అండ్ డిఫరెంట్ డిజిటల్ కెమెరాస్, రకరకాల కార్లు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం, అవునా? ఆటోమొబైల్స్లో అయితేనేమి అండ్ ప్రతి ఒక్క సెక్టార్లోనే కూడాను మోడర్నైజేషన్ జరిగింది, ఆధునీకరణం జరిగింది, రైట్? ఇంతకుముందు లైక్ ఎప్పుడంటే లైక్ 1950s 1900s టైంలోని అంబాసిడర్స్, ఫియాట్ కార్స్ మాత్రమే ఉండేవి ఇండియన్ రోడ్స్ మీద. బట్ నౌ ఇండియన్ రోడ్స్ మీద డిఫరెంట్ కార్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, సో వాట్ ఆల్ దీస్ కాల్, వీటన్నిటి గల కారణం ఏంటి? అప్పటికి ఇప్పటికీ మార్కెట్కి తేడా ఏంటి అంటే, ఇన్ మ్యాటర్ ఆఫ్ ఇయర్స్ అవర్ మార్కెట్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్. అప్పటికి ఇప్పటికీ ఏం జరిగింది? మార్కెట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇంతకుముందు కేవలం భారతదేశంలో తయారైనటువంటి వస్తువులు మాత్రమే భారతదేశంలో ఉండేవి. బట్ నౌ వివిధ దేశాల యొక్క వస్తువులు కూడా భారతదేశంలోని ఉంటున్నాయి. అలాగే భారతదేశం యొక్క వస్తువులు, ఇండియా యొక్క వస్తువులు కూడాను వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, రైట్? సో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇయర్స్ అవర్ మార్కెట్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్. దట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ గ్లోబలైజేషన్. అది ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. సో ఇక్కడ మనకేంటంటే ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో ఈ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ గల కారణాలు ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఈ చేంజెస్ అన్నీ కూడాను రావడం వలన పీపుల్కి, వాళ్ళ యొక్క లైఫ్కి ఎఫెక్టింగ్ ఏంటి అంటే, ఇప్పుడు గుడ్ అయిందా బ్యాడ్ అయిందా? మనకి ప్రపంచీకరణ జరగడం వలన మనకి మంచి జరిగిందా లేదా? అవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోవాలి. ఓకే, నౌ సీ హియర్ ఈ పాయింట్లో మనకి ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీస్ సబ్ హెడింగ్ పెట్టుకోండి. ఎంఎన్సి ఈజ్ ద సబ్ హెడింగ్. ఓకే, ప్రొడక్షన్ అక్రాస్ ద కంట్రీస్ అంటే ఇక్కడ ఏంటంటే కనుక మిడిల్ ఆఫ్ ద 20th సెంచరీ వరకు, అంటే నౌ ఇయర్ అండ్ 21st కదా. సో మిడిల్ ఆఫ్ ద 20th సెంచరీ అంటే 1950s. ఓకే, సో మిడిల్ ఆఫ్ ద 20th సెంచరీ ప్రొడక్షన్ వాజ్ లార్జ్లీ ఆర్గనైజ్డ్ విత్ ఇన్ ద కంట్రీస్. అంటే విత్ ఇన్ ద కంట్రీస్లో మాత్రమే ప్రొడక్షన్ అనేది ఉండేది. ఆ ప్రొడక్షన్ని ఆ కంట్రీలో మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. కంట్రీ యొక్క ఏదైతే మనకి ప్రొడక్ట్ అనేది వచ్చిందో అది వేరే కంట్రీ యొక్క బౌండరీ దాటేది కాదు. ఓకేనా, విత్ ఇన్ ద కంట్రీ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. కేవలం ఏంటి మనకి బౌండరీ దాటేవి అంటే రా మెటీరియల్స్, ఫుడ్ షెఫ్, ఇవి మనకి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మనకి క్రాస్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీస్ వేర్ రా మెటీరియల్స్, ఫుడ్ స్టఫ్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్. ఓకే, సో అప్పుడు మనకి ఇంకా 1947లో కనుక మనకి ఏమొచ్చింది? ఇండిపెండెన్స్ వచ్చింది. సో బిఫోర్ 1947 వరకు కూడా ఏం జరిగింది? ఓకే, కొలోనియల్ రూల్, రైట్? బ్రిటిష్ రూల్ పరిపాలన ఉండేది. సో బ్రిటిష్ వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ ఫస్ట్ మనకి యూకేలోనే స్టార్ట్ అయింది. సో అక్కడ వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టడానికి, ఆ ఇండస్ట్రీలోని ప్రొడక్ట్ తయారవడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడాను ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఓకే, సో ఇండియా ఈజ్ ఏ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ దట్ టైమ్. ఓకే, సో ఇండియా నుంచి అన్నీ ఎక్స్పోర్ట్ అయ్యేవి. ట్రేడింగ్ అంటే ఏంటి? వ్యాపారం. ట్రేడింగ్ ఈజ్ ద మెయిన్ ఛానల్ కనెక్టింగ్ ద డిస్టెంట్ కంట్రీస్. ఓకే, సో దీన్ని ఏమంటారు మనం? దిస్ వాజ్ బిఫోర్ లార్జ్ కంపెనీస్ కాల్డ్. పెద్ద కంపెనీస్ ఏవైతే ఒక దేశం నుంచి మరొక దేశానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక దేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి, ఇది యుఎస్ అనుకోండి. ఓకేనా, యుఎస్ ఆర్ యూకే. సో ఇండియా నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఈ దేశానికి ఎప్పుడైతే ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అవుతున్నాయో, లార్జ్ కంపెనీస్ ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాయో వాటిని మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. ఓకేనా, వాటిని ఏమంటారు? మల్టీనేషనల్ కంపెనీస్. అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటే కేవలం విత్ ఇన్ ద కంట్రీలోనే కాదు, అవుట్ సైడ్ ద కంట్రీ కూడా ఎగ్జిస్టింగ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎంఎన్సి ఈజ్ ఏ కంపెనీ దట్ ఓన్స్ ఆర్ కంట్రోల్ ద ప్రొడక్షన్ ఇన్ మోర్ దాన్ వన్ నేషన్. ఓకే, సో వాళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు? ఇండియాలోని ప్రొడ్యూస్ చేస్తారు. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, రిమైనింగ్ అదర్ ఆల్ కంట్రీస్, అంటే మోర్ దాన్ వన్ కంట్రీలో కనుక వాళ్ళు ప్రొడక్షన్ని ఇస్తే కనుక
ఆ కంపెనీని ఏమంటారు, మల్టీనేషనల్ కంపెనీ అంటారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మల్టీనేషనల్ కంపెనీ. ఏ ఎంఎన్సీ ఈజ్ ఏ కంపెనీ దట్ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ద ప్రొడక్షన్ ఇన్ మోర్ దాన్ వన్ నేషన్. సో దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మేక్ ఏ నోట్ ఆన్. ఓకే, సో వాళ్ళ యొక్క ఆఫీసెస్ని, వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ని అన్నిటి కూడా రీజియన్ బేసిస్ మీద, అంటే ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టుకుంటారనమాట. సో ఎంఎన్సీ సెటప్ ఆఫీసెస్ అండ్ ఫ్యాక్టరీస్ ఫర్ ద ప్రొడక్షన్ ఇన్ రీజియన్స్ వేర్ దే కెన్ గెట్ చీప్ లేబర్ అండ్ అదర్ రిసోర్సెస్. సో ఇక్కడ ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేశారు అంటే ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి మెయిన్గా ఏం కావాలి, మనకి లేబర్ కావాలి, ల్యాండ్ కావాలి, క్యాపిటల్ కావాలి, రా మెటీరియల్స్ కావాలి. సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఏ గుడ్, రైట్. ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఇవన్నీ మనకి అవసరమైనవి. సో ఎక్కడైతే చీప్ లేబర్ అంటే తక్కువ రేటుకి లేబర్ దొరుకుతారో, రైట్, సో ఎక్కడైతే మనకి తక్కువ రేటుకి రా మెటీరియల్స్ దొరుకుతాయో ఆ ప్లేస్లోనే ఏం చేసేవాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు అదే ప్లేస్లోని వాళ్ళ ఇండస్ట్రీ పెట్టడానికి మక్కువ చూపించేవాళ్ళు. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు అనుకున్న ప్రైస్కి వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేసి ప్రాఫిట్స్ని చేయగలుగుతారు, రైట్. సో దిస్ ఈజ్ డన్ సో దట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ లో అండ్ ద ఎంఎన్సీస్ కెన్ ఎర్న్ గ్రేటర్ ప్రాఫిట్స్. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీ అంటే ఇట్ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దాన్ వన్ నేషన్. Okay, so they set up their offices, factories for the production in regions ekkada where they can get cheap labor and other resources. ఇక్కడ చీప్ లేబర్ అంటే ఏంటంటే తక్కువ రేటుకి, అంటే నెలసరి వేతనం తక్కువకి పనిచేసే ఎక్కడైతే లేబర్ దొరుకుతారో ఆ ప్లేస్లో వాళ్ళు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఓకే, సో ఇక్కడ దిస్ ఈజ్ డన్ టు ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ లో అండ్ ఎంఎన్సీ గ్రేటర్ ఫంక్షన్స్. దీస్ ఆర్ ఆల్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ హియర్ అండ్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ ఏంటి, ఎంఎన్సీస్ ఈజ్ నాట్ ఓన్లీ సెల్లింగ్ ఇట్స్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం వాళ్ళు తయారు చేసినటువంటి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం సెల్ చేయడమే కాదు. ఓకే, ఇక్కడ ఏంటి, ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ గ్లోబల్లీ, అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు గూడ్స్ని అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాజ్ ఎ రిజల్ట్ ప్రొడక్షన్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్లీ కాంప్లెక్స్ వేస్. సో ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇక్కడ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఓన్లీ సెల్లింగ్ ఇట్స్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గ్లోబల్లీ, బట్ ఆల్సో ఇక్కడ ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు గ్లోబల్లీ. ప్రపంచం వ్యాప్తంగా వాళ్ళు వాళ్ళ యొక్క సంస్థల్ని పెట్టి, వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని పెట్టి ప్రొడక్షన్ని ఎక్కువగా తీసుకొస్తున్నారు, రైట్. సో ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఇక్కడ డివైడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ అండ్ స్ప్రెడ్ అవుట్ అక్రాస్ ద గ్లోబ్, అంతే కదా. సో ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది డివైడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద గ్లోబ్ అనాలి ఇక్కడ. ఎందుకంటే ప్రపంచీకరణము అంటే ఏంటి, గ్లోబలైజేషన్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్లో మనకి నార్మల్గా చైనా తీసుకోండి, చైనాలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ చీప్గా ఉంటుంది, ఓకేనా. అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్. మెక్సికో అండ్ ఈస్టర్న్ యూరోప్ ఆర్ యూస్ఫుల్ ఫర్ దేర్ క్లోజ్నెస్ టు ద మార్కెట్ ఇన్ ద యూఎస్ అండ్ యూరప్. ఓకే, ఇండియా తీసుకుంటే ఇండియా హ్యాస్ ఏ హైలీ స్కిల్డ్ ఇంజనీర్స్ ఉంటారు. సో ఇక్కడ హైలీ స్కిల్డ్ ఇంజనీర్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ సమ్ అదర్ మెంబర్స్, స్కిల్డ్ పర్సన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు హూ కెన్ అండర్స్టాండ్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఓకే, సో ఇలా డిఫరెంట్ కంట్రీస్లో మనకి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారనమాట. సో ఇక్కడ ఏవైతే ఎంఎన్సీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో వాటిని ఏమంటారు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎందుకంటే ఇవి మల్టీనేషనల్ కంపెనీస్, దే ఆర్ ఎగ్జిస్టింగ్ మెనీ కంట్రీస్ అనమాట ఈ కంపెనీస్. సో ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఎంఎన్సీ కంపెనీస్, దట్ ఈస్ కాల్డ్ వాట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మన దేశంలోని మామూలుగా కార్లు తీసుకోండి, రకరకాల కార్లు ఉన్నాయి, అందులోని మారుతి అని, ఫోర్డు, బిఎండబ్ల్యూ ఇలా డిఫరెంట్ కార్ మోడల్స్ ఉన్నాయి, రైట్. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి, కొన్ని భారతదేశానివి, ఇండియన్ ఓన్ కంపెనీస్ ఉంటాయి. రిమైనింగ్ ఆల్ ఈ బిఎండబ్ల్యూ ఇవన్నీ కూడా ఏంటి, మనకి వేరే కంపెనీవే కదా, వేరే దేశానివే కదా. సో దోస్ ఆర్ ఆల్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఏంటది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటారు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ you see here, interlinking production across the countries. అదే చెప్పాను మీకు కూడా, ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఆర్ మేడ్ బై ద ఎంఎన్సీ is called what foreign investments. This point is very important here. అంటే ఇక్కడ ఎంఎన్సీ సెటప్ ద ఫ్యాక్టరీస్ అండ్ ఆఫీసెస్ ఫర్ ప్రొడక్షన్.
రైట్. ప్రొడక్షన్ పర్పస్లో వాళ్ళు ఫ్యాక్టరీస్ని, ఆఫీసెస్ని పెడతారు, కొంత మనీని దాని మీద స్పెండ్ చేస్తారు, అంటే ఎసెట్స్ని, ల్యాండ్ని, మిషన్స్ని, బిల్డింగ్స్ని కొంటారు. సో కొంత అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ని ఏమంటారు ఇక్కడ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారనమాట. సో ఎంఎన్సీ సెటప్ ద ప్రొడక్షన్ వేర్ ఇట్ ఈస్ క్లోజ్ టు ద మార్కెట్స్. సో ఎక్కడ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ, మీరు ఒక కంపెనీ పెట్టాలి అనుకుంటే ఆ కంపెనీని మంచి లొకేషన్ చూస్ చేసుకుంటారు, అంటే మార్కెట్కి దగ్గరగా ఉన్నది, ఎక్కడైతే మనకి లేబర్ తక్కువ రేటుకి వస్తారో ఆ ప్లేస్కి, మీరు తయారు చేసినటువంటి ప్రొడక్షన్కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఎక్కడ మీకు తక్కువ రేటు దొరుకుతాయో ఆ దగ్గరలోని, ఆ పరిసర ప్రాంతంలోని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించుకోవడం కోసం, లేబర్ కాస్ట్ తగ్గించుకోవడం కోసం, ల్యాండ్ కాస్ట్ తగ్గించుకోవడం కోసం మనం ఆ ప్రదేశంలోనే ఇండస్ట్రీ పెట్టడానికి సుముఖత చూపిస్తారనమాట. రైట్. సో ఈ విధంగా ఎంఎన్సీస్ అనేవి ఆలోచిస్తాయి. సో ఎంఎన్సీస్ తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారనమాట. సో ఇక్కడ ఇదే ఇంపార్టెంట్, అంతకుమించి ఇక్కడ మీరు ఏం చదవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. సో నార్మల్గా ఫాస్ట్ ప్రొడక్షన్ రావడం కోసం ఎక్కువ ఆధునీకరణమైనటువంటి మిషన్స్ తీసుకొస్తారు, హైలీ స్కిల్డ్ పర్సన్స్ని తీసుకొస్తారు. సో వాళ్ళతోని ప్రొడక్షన్ని ఎక్కువగా తీసుకొస్తారనమాట. రైట్. సో ఇక్కడ మోస్ట్ కామన్ రూట్ ఫర్ ద ఎంఎన్సీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా పెట్టరు. ఓకేనా. వాట్ ఈస్ ద కామన్ రూట్ అంటే బై అప్ లోకల్ కంపెనీస్ని కొంటారు. ఓకేనా. ఒక ఎంఎన్సీ కంపెనీ ఏం చేస్తుంది, మన మామూలుగా ఇండియాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియాలో ఆల్రెడీ ఒక డొమెస్టిక్ కంపెనీ ఉంది, అంటే ఇండియన్ ఓన్ కంపెనీ. ఈ కంపెనీని ఏంటంటే వాళ్ళు కొంటారనమాట. దే బై అప్ ద లోకల్ కంపెనీస్ అండ్ దెన్ టు ఎక్స్పాండ్ ద ప్రొడక్షన్. ఓకేనా. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టగలుగుతారు వెన్ కంపేర్ టు డొమెస్టిక్ కంపెనీ. ఆల్రెడీ డొమెస్టిక్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఆధునీకరణ చెందడం వల్ల వేరే దేశాల యొక్క కంపెనీస్ కూడా రావడం వల్ల ఏమైందంటే ప్రొడక్షన్ తగ్గిపోయింది, అంత ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోయిన పరిస్థితుల్లో ఉండేటప్పుడు, ఇది దివాలా తీసే పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఏం చేస్తారంటే సమ్ అదర్ ఫారెన్ కంపెనీస్కి ఏంటంటే ఈ కంపెనీని అమ్మేస్తారు. అప్పుడు ఏంటి, ఈ కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ అనేది మారిపోతుంది. సో మనం ఇప్పుడు మ్యాక్సిమం కూడా బ్రాండ్ నేమ్ చూసే కదా మీరు కొంటారు ఏదైనా వస్తువుల్ని. సో ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తాయంటే దే విల్ బై ద లోకల్ కంపెనీస్ అండ్ దెన్ ఎక్స్పాండ్ దేర్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ. రైట్. సో ఈ ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీలో తయారైనటువంటి వస్తువుల యొక్క నెక్స్ట్ నార్మల్గా దీస్ లార్జ్ ఎంఎన్సీస్ హ్యావ్ ఏ ట్రెమెండియస్ పవర్ టు డిటర్మైన్ ద ప్రైస్. ఎందుకు, వాళ్ళు క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు, డెలివరీ ఉంటుంది, లేబర్ కండిషన్స్ అన్నీ చూసుకునే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. రైట్. సో see here, production is these widely dispersed locations is getting interlinked. అంటే ఇక్కడ ఏంటి, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మనకి ఏంటవుతుంది, ప్రొడక్షన్ అనేది వైడ్గా డిస్పర్స్ అవుతుంది. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోని డిఫరెంట్ లొకేషన్స్ తీసుకుందాం, ఒక 6 లొకేషన్స్. సో ఈ 6 లొకేషన్స్లోని సమ్ ఎక్స్ అనే కంపెనీ ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఈ ఎక్స్ అనే కంపెనీ ఇక్కడ ఉండే పర్సన్స్తోని ఇంటర్లింకింగ్ చేసుకుంటారు, ఇక్కడ ఉండే అంటే లోకల్ కంపెనీతోని ఇంటర్లింక్ చేసుకుంటారు, ఇక్కడ. సో ఇలా ప్రతి ఒక్క ప్రదేశంలోని అక్కడ ఉన్నటువంటి లోకల్ కంపెనీతోని ఇంటర్లింకింగ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తారనమాట. సో దాన్ని ఏమంటారు ఇక్కడ, ప్రొడక్షన్ ఇన్ దీస్ వైడ్లీ డిస్పర్స్డ్ లొకేషన్స్, దట్ ఈస్ కాల్డ్ వాట్, ఇంటర్లింకింగ్. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్ హియర్. అండ్ ద నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఫారెన్ ట్రేడ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్. సో ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి? సో ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ వివిధ దేశాల్లో పెడుతున్నారు వాళ్ళ యొక్క సంస్థల్ని, వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని అని చెప్పాం. సో అంటే ఇక్కడ ఏంటి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రొడక్షన్ అనేది వెళ్తుంది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ప్రొడ్యూసర్స్ కెన్ సెల్ దేర్ ప్రొడ్యూస్ నాట్ ఓన్లీ ఇన్ ద మార్కెట్. ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ ప్రొడక్షన్ అయితే ఉందో అది ఓన్లీ ఇంటర్నల్ మార్కెట్ లోనే కాదు, విత్ ఇన్ ద కంట్రీలోనే కాదు, వేరే కంట్రీకి కూడాను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రైట్. దీన్ని ఏమంటారు, ఫారెన్ ట్రేడ్ అని అంటున్నారు. ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి, విదేశీ వ్యాపారం అంటే ఏంటి, ఇక్కడ వేరే దేశానికి విత్ ఇన్ ద కంట్రీలోనే, డొమెస్టిక్ కంట్రీలోనే కాదు వేరే దేశానికి మనం పంపిస్తున్నాము. సో సీ హియర్, the trade routes connecting India and the South Asia to markets both in East and West and the extensive trade that took place along these routes. ఇప్పుడు ఆ టైంలోని the main channel connecting countries in history you would have read about the trade routes ఎక్కడ మనకు ఉన్నాయి, which are connecting with India and South Asia to markets. What is that? East and West and the extensive trade that took place around the world. సో అదేవిధంగా ఆ టైంలో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ అట్రాక్టింగ్ ద మినీ ట్రేడింగ్ కంపెనీస్ ఇప్పుడు మనకి ఆఫ్టర్ 1850s. సో ఇక్కడ ఏంటి, ఫారెన్ ట్రేడ్
creates an opportunity, underline this word, foreign trade creates an opportunity for the producers to reach beyond the domestic markets, that is market of their own countries. So this point is very important మా ఇక్కడ. ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటి? ఇట్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఎవరైతే ప్రొడ్యూసర్స్ చేస్తారో వాళ్ళకి ఏంటి ఆపర్చునిటీని ఇక్కడ ఇస్తున్నారు? డొమెస్టిక్ మార్కెట్లోనే కాదు, అంటే డొమెస్టిక్ మార్కెట్ అంటే ఓన్ కంట్రీ అనే కాదు, బియాండ్ ద కంట్రీ వాళ్ళు యొక్క ప్రొడక్షన్ని వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. దాన్ని ఫారెన్ ట్రేడ్ అని అంటారనమాట. సో ఇక్కడ ఏంటి? ప్రొడ్యూసర్స్ కెన్ సెల్ దెయిర్ ప్రొడ్యూస్ నాట్ ఓన్లీ ఇన్ ద మార్కెట్స్ లొకేటెడ్ విత్ ఇన్ ద కంట్రీ బట్ కెన్ ఆల్సో కంపీట్ ఇన్ మార్కెట్స్ లొకేటెడ్ ఇన్ అదర్ కంట్రీ. దట్ ఈస్ కాల్డ్ ఇక్కడ గ్లోబలైజేషన్. హియర్ దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ ట్రేడ్, FT. ఓకే. So similarly here, the buyers imports of the goods produced in the another country is one way of expanding the choice of goods beyond what is domestically produced ma. So domestically ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది అంటే డొమెస్టిక్ కంట్రీలోనే కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో కంపెనీ ఉంది, ఓకేనా? యూకేలో ఉన్న కంపెనీ యూకేలోనే మాత్రమే కాదు ప్రొడక్షన్ చేయడం, ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు, యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు? ఫారెన్ ట్రేడ్ అని అంటారు. సింపుల్ థింగ్. So see here, this point is foreign trade means what ikkada? That results in connecting the markets or integration of markets in different countries. Foreign trade ante enti? Only within the country maatrame kaadu, different countries lo valli yokka market ni integration chese danni em antaru foreign trade. So this point is important. Foreign trade thus resulting in connecting the markets or integration markets in different countries. Okay, now what is globalization? So what is globalization? సో ఈ పారాగ్రాఫ్లో ఏం లేదు, జస్ట్ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంది. ఎంఎన్సీ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఎక్కడ పెడుతున్నాయి ఇండస్ట్రీస్ అని చెప్పాను మీకు. ఎక్కడైతే చీప్ లేబర్ ప్రొడక్షన్ అంతా అవుతుందో అని వాళ్ళు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి, అంటే ఎంఎన్సీస్ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదో దాన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. వాళ్ళు చేసే ట్రేడింగ్ ఏమంటారు? ఫారెన్ ట్రేడ్ అంటారు, రైట్? సో ఈ లార్జ్ పార్ట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈజ్ ఆల్సో కంట్రోల్డ్ బై మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ. ఓకే, ఫారెన్ ట్రేడ్ ఈజ్ కంట్రోల్డ్ బై మల్టీనేషనల్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తీసుకుందాము. ఫర్ ఫోర్డ్ మోటార్స్ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ప్రొడ్యూస్ ద కార్స్. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి ఫోర్డ్ మోటార్స్ వాళ్ళు కార్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఓన్లీ ఇండియాకి మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారా? లేదు, వేరే ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దే ఆల్సో ఎక్స్పోర్ట్ ద కార్స్ టు అదర్ డెవలపింగ్ కంట్రీస్. అండ్ ఆల్సో కార్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ని కూడాను, ఆటోమొబైల్స్ని కూడాను వాళ్ళు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ వాట్? ఫారెన్ ట్రేడ్. సో ఇక్కడ ఏంటి? దట్ ఈస్ గ్లోబలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద కంట్రీస్. సో ఇక్కడ మనకి ఎంఎన్సీస్, ఫారెన్ ట్రేడ్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఏమవుతుంది? ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఇంటిగ్రేషన్, ఇంటర్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని ఏమంటారు? గ్లోబలైజేషన్ అంటారు, దాన్నే ప్రపంచీకరణం అంటారు. ఈ పేరాగ్రాఫ్లో ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. గ్లోబలైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద కంట్రీస్. సో దీనిలోని హూ ప్లేస్ ద మేజర్ రోల్? డెఫినెట్లీ, అన్డౌటెడ్లీ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్. సో మోర్ అండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నాలజీ ఆర్ మూవింగ్ బిట్వీన్ ద కంట్రీస్. ఓకేనా? ఇంతకుముందు కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఏంటి? ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీన్ని ఏమంటారు? గ్లోబలైజేషన్ అంటారు. సో ఇలా కాలక్రమేణా ఏమవుతుంది? మోర్ అండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నాలజీ ఆర్ మూవింగ్ బిట్వీన్ ద కంట్రీస్. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఇన్ క్లోజర్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో ఇంతకుముందు ఏంటంటే కనుక ఒక దేశానికి అంత లావాదేవీలు ఉండేవి కాదు. బట్ నౌ there is a good interconnection, good international relations between the countries, right? That is nothing but here globalization. Now tell me, globalization is good or bad? సో ఇంతకుముందు కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితమైపోయి ఇప్పుడు వేరే దేశానికి కూడా వెళ్ళి మన ప్రొడక్షన్ వేరే దేశానికి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో దట్ ఆటోమేటిక్గా మన దేశం యొక్క ఎకానమీ పెరుగుతుందా పెరగదా? ఎస్, పెరుగుతుంది. బట్ ఇక్కడ స్మాల్ నెగిటివ్ సెన్స్ కూడా ఉంది. ఇన్ కేస్ a same product, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్ పేస్ట్ తీసుకుందాం, ఓకేనా? ఆ టూత్ పేస్ట్ ఇండియన్ మార్కెట్లో ఇండియన్ మార్కెట్ కంపెనీ కూడా తయారు చేస్తుంది, అలాగే వేరే యుఎస్ కంపెనీ కూడా తయారు చేస్తుంది అనుకుందాం, ఓకేనా? సో ఇండియన్ మార్కెట్ కంపెనీ చేసినటువంటి టూత్ పేస్ట్ ఏదైతే ఉందో దాని కాస్ట్ 50 రూపీస్ ఉందనుకోండి.
ఓకేనా. యూఎస్ కంపెనీ తయారు చేసినటువంటి టూత్పేస్ట్ కాస్ట్ 30 రూపీస్ ఉందనుకోండి, ఓకేనా. సో ఆటోమేటిక్గా మీరు ఏది కొంటారు? సో ఆబ్వియస్గా మనం దేనికి అట్రాక్ట్ అవుతాము? రెండు టూత్పేస్ట్లే, బట్ ఏది తక్కువ రేస్ట్? 30 రూపీస్. అంటే వేరే దేశం నుంచి వచ్చింది 30 రూపాయలు, మన దేశంలో తయారైనది 50 రూపాయలు. ఈ చేంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్లో ఏంటంటే కనుక ప్రొడక్ట్ యూటిలైజేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. యూఎస్ కంపెనీ టూత్పేస్ట్ని మనం కొంటాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇండియన్ మార్కెట్లో ఉన్నటువంటి తయారవుతున్నటువంటి ఈ ప్రొడక్ట్ మీద దెబ్బ పడుతుంది, అంతే కదా. అంటే ఇక్కడ ఏంటి, ఈ ప్రొడక్ట్ యొక్క సేల్స్ అనేవి పడిపోతాయి. ఆటోమేటిక్గా యూఎస్ కంపెనీ యొక్క టూత్పేస్ట్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అక్కడి నుంచి మనకి ఎక్కువగా ఇంపోర్ట్స్ వస్తాయి. సో మన ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్కి బదులు వేరే దేశం యొక్క ప్రొడక్ట్స్ యొక్క ఇంపోర్ట్స్ అనేవి మన దేశంలో పారిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది? మన ఇండియన్ మార్కెట్, ఇండియన్ కంపెనీస్కి దెబ్బ పడుతుంది. ఓకే, ఇది ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, వేరే దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఈ విధంగానే చదువుకోవాలి. ఓకే, సో దీన్ని కంట్రోల్ చేయడం కోసమే మనకి టారిఫ్స్, బేరియర్స్ ఉంటాయి అన్నమాట. అది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే కనుక మీరు గ్లోబలైజేషన్ ద్వారా ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. బట్ ఎక్కువగా మనకి ఏంటంటే కనుక ఆబ్వియస్గా ఇదేంటి, మనం ఈ కండిషన్ని చెక్ చేసుకొని మైండ్లో పెట్టుకొని గూడ్స్ రెడీ అవుతాయి, ఓకేనా. సో మనం ఎంతవరకు ఎలా ట్రై చేస్తాం? ఆల్రెడీ మనకి వేరే దేశం నుంచి వస్తున్న ప్రోడక్ట్ 30 రూపీస్కి వస్తుంది. సో మనం 50 రూపీస్కి అమ్మితే మనమే నష్టపోతాము, కాబట్టి మనం 20 రూపీస్కి ట్రై చేద్దామని అనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్, రైట్. నాట్ గవర్నమెంట్, ఇక్కడ ఇండియన్ కంపెనీస్, ఓకేనా. సో అలాగే 20 రూపీస్తో ఉన్నటువంటి ప్రోడక్ట్ని తీసుకొస్తాయి. సో ఆటోమేటిక్గా మనం ఏంటి, ఎస్, అప్పుడు మనలోని దేశభక్తి పెరిగి, ఎస్ ఇది ఇండియన్ కంపెనీ, అందులోకి వేరే కంపెనీతో వచ్చిన దానికంటే మన కంపెనీది 20 రూపీస్కే ఇస్తున్నారు. సో మన దేశంది మనమే యూజ్ చేసుకోవాలి అన్న థాట్ కూడా వస్తుందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్ బిహైండ్. సో ఇక్కడ ఏంటంటే కనుక మీరు తెలుసుకోవాల్సింది, గ్లోబలైజేషన్ అంటే ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద కంట్రీస్. దాన్ని గ్లోబలైజేషన్, ప్రపంచీకరణము అని అంటారు. ఓకే, సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ ఎనేబుల్డ్ ద గ్లోబలైజేషన్ అంటే ఏవి కారకాలు అంటే కనుక, దెర్ ఈజ్ అ ర్యాపిడ్ ఇన్వెస్ట్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద టెక్నాలజీ. సో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. బిసైడ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఇంప్రూవ్డ్. సో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా పెరిగిపోయి. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు నార్మల్గా రోడ్డు మీద ఎడ్ల బండిని కానీ గుర్ర బండిలు కానీ చూస్తున్నారా? ఎక్కడ చూసినా 2 వీలర్స్ 4 వీలర్స్ మీకు కనబడతాయి, రైట్. సో దట్ అదే పెట్రోల్ బేస్డ్ పెట్రోల్ అండ్ డీజిల్ పెట్రోల్ వెహికల్స్ మాత్రమే మీకు కనబడతాయి. సో ఎంత టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగితే మనకి ఆ పాతకాలం నుంచి ఈ కాలానికి మనం చేంజ్ అవుతాము. సో అండ్ ఆల్సో టెక్నాలజీ ఇంతకుముందు ఏంటంటే కనుక నార్మల్గా ఒక స్మాల్ ఫోన్ ఉండేది, ఓన్లీ రెడ్ బటన్ అండ్ బ్లూ కలర్ బటన్ ఫర్ ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ కాల్ రిసీవింగ్. దానికన్నా ప్రీవియస్గా ఒక టెలిఫోన్ ల్యాండ్లైన్ ఉండేది. సో దానికన్నా బదులుగా ఒక జస్ట్ నార్మల్గా ఒక టెలిఫోన్ ఉండేది, అది కూడా కనెక్షన్ చేసిన ఒక 2 hours 3 hours తర్వాత కనెక్ట్ అయ్యేది. సో నౌ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ కెన్ గెట్ ఎ కాల్, రైట్, యూ కెన్ మేక్ ఏ కాల్. సో దిస్ ఈజ్ ఆల్ దీస్ నథింగ్ బట్ వాట్ చేంజింగ్ ఇన్ టెక్నాలజీ. సో దానివల్ల ఏమవుతుంది, పీపుల్ దే కెన్ ఈజీలీ మూవ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ ఫర్ బెటర్ ఇన్కమ్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, ఏం చేస్తున్నారు? యూఎస్ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు. వై ఎందుకు వెళ్తున్నారు అంటే ఫర్ బెటర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్. దే హ్యావ్ ఎ టెక్నాలజీ, దే హ్యావ్ ఎ స్కిల్స్. సో ఏంటి, వాటిని ఎలాబరేట్ చేసుకొని అండ్ బెటర్ జాబ్స్ గురించి, బెటర్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళేంటి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఈజీగా మూవ్ అవుతున్నారు. సో ఇది 1850s 1900s టైంలోని 1950s టైంలోని ఎలా ఉండేది, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1 month 2 months టైం పట్టేది, ఓకేనా, త్రూ సీ రూట్ ద్వారా వెళ్ళేవారు. బట్ నౌ వీ హ్యావ్ ఎ ఎయిర్లైన్ రూట్స్ విత్ ఇన్ 1 hour, ఓకే, విత్ ఇన్ 2 hours, విత్ ఇన్ 1 dayలో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఈజీగా మనం మూవ్ అవుతున్నాం. సో దిస్ ఇస్ ఆల్ ఈజ్ నథింగ్ బట్ గ్లోబలైజేషన్. Okay, so what are the factors that have enabled the globalization? One is technology and one is liberalization of foreign trade and foreign investment policy. సో ఏ ఫ్యాక్టర్స్ మనకి గ్లోబలైజేషన్ని కారణం ఏంటి అంటే కనుక వాట్ ఈస్ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద టెక్నాలజీ. సో ఇదంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, రైట్. మనకి టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ దట్ ఎనేబుల్స్ ద గ్లోబలైజేషన్. సో ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో మనకి ఏది మెయిన్గా మేజర్ రోల్ ప్లే చేసింది? వాట్ యూ మీన్ దట్? టెక్నాలజీ. రిమెంబర్ దట్.
You see here, even more remarkable have been the developments in information and communication, IT, information and communication technology. చాలా 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 మోడర్నైజేషన్ అనేది తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చిందనమాట. So we have a telephones, we have a fax, and we have a email, electronic mail, voice mails across the world. ఓకే, మళ్ళీ మినిమమ్ ఆఫ్ కాస్ట్. ఈమెయిల్, ఒక మెయిల్ నుంచి ఇంకో మెయిల్ పంపించడానికి మీకు ఎంత కాస్ట్ అవుతుంది? నథింగ్, రైట్? జస్ట్ నెట్ డేటా, ఇంటర్నెట్ డేటా ఉంటే సరిపోతుంది. సెపరేట్గా ఈమెయిల్ సెండ్ చేయడానికి మళ్ళీ మనీ ఏం అవసరం లేదు. సో ఫర్ మినిమమ్ కాస్ట్, నెగ్లిజిబుల్ కాస్ట్కి. సో సీ హియర్ ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది అనేసి. సో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అనేది మళ్ళీ కీ రోల్ని ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ స్ప్రెడింగ్ అవుట్ ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్. సో అందుకే మనకి ఇండియాని ఏ బేస్డ్ కంపెనీ అంటారంటే, సర్వీస్ ఓరియంటెడ్. ఎందుకంటే మన దగ్గర నుంచి సర్వీసెస్ చాలా ఎక్కువగా వెళ్తాయి. అవి ఐటీ సర్వీసెస్ ఇంకా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక మల్టీనేషనల్ కంపెనీ అంటే వేరే ఫారెన్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే అందులోని ఇండియన్సే ఎక్కువ మంది ఉంటారు. సో టెక్నాలజీ పీపుల్, టెక్నికల్ పీపుల్, ఐటీ పీపుల్, సాఫ్ట్వేర్ పీపుల్. ఓకే, సో ఈ టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది డెవలప్ అవడం వల్ల దేనికి స్ప్రెడ్ అవ్వడానికి కారణమైంది? ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్ అక్రాస్ ద కంట్రీ మనకి స్టార్ట్ అయిందనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి? లిబరలైజేషన్ అని చెప్పాను. లిబరలైజేషన్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్గా మనం ఎల్పీజీ చదువుకోవాలి. ఎల్పీజీ అంటే ఏంటి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకేనా? సో లిబరలైజేషన్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. సో ఏంటి ఇక్కడ మనకి అంటే, నార్మల్గా ఒక దేశం నుంచి, యుఎస్ నుంచి మనకి టాయ్స్ ఇండియాకి ఇంపోర్ట్ అవుతున్నాయి అనుకోండి. ఇండియాకి ఇంపోర్ట్ అవుతున్నాయి, నాట్ ఎక్స్పోర్ట్. ఓకేనా? మనం దిగుమతి చేసుకుంటున్నాం యుఎస్ నుంచి. సో యుఎస్ నుంచి వచ్చే టాయ్స్ని మనం దిగుమతి చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తున్నారు. ఓకేనా? ట్యాక్స్ని ఎక్కువగా ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నార్మల్గా ఉన్నటువంటి ఏదైతే కాస్ట్ ఉందో ఆ టాయ్ కాస్ట్, ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు ఆ ట్యాక్స్ని కూడా అంటే ఇన్కంలో చూపించుకోవాలి కదా. అంటే అది కూడా వారికి ఖర్చుతో సమానమే కదా. ట్యాక్స్ పే చేస్తున్నారు, మన ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నారంటే అది వాళ్ళ టాయ్ మేకింగ్లో అది కూడా ఖర్చుతోనే వస్తుంది. సో వాళ్ళు ఆ టాయ్ని అమ్ముకునేప్పుడు ఏం చేస్తారు? ఈ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుందో సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాటిని మన దేశంలోకి ఎక్స్పోర్ట్ చేసి, అంటే మనం ఇంపోర్ట్ చేసుకొని మన మార్కెట్లో సేల్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుంది? టాయ్ యొక్క కాస్ట్ నార్మల్గా ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. టాయ్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది? బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ పే హయ్యర్ ప్రైస్ ఆన్ ఇంపోర్టెడ్ టాయ్స్. సో ఈ ఇంపోర్టెడ్ టాయ్స్ మీద మనం కొనుక్కుంటాం కాబట్టి ఎక్కువ మనీని పెడతాం. సో అప్పుడేంటి, మనకి ఇక్కడ ఆ యొక్క టాయ్స్ ఏవైతే ఉన్నాయో యూఎస్ కంపెనీ యొక్క టాయ్స్ మన మార్కెట్లోని తక్కువ రేటుకి రావు. ఇండియన్ మార్కెట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ యూఎస్ ఆటోమేటికలీ రెడ్యూస్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? యూఎస్ నుంచి సో వీళ్ళు ట్యాక్స్ ఎక్కువ పే చేసేస్తున్నారు, ట్యాక్స్ ఎక్కువ మన మీద ఇంపోజ్ చేసేస్తున్నారు. ఆటోమేటిక్గా మన యొక్క కాస్ట్ అనేది పెరిగిపోతుంది, ప్రొడక్షన్ కాస్ట్. సో ఇండియాలో మనకు మార్కెట్ పడిపోతుంది. సో వై షుడ్ వీ గో టు ఇండియా? మనం వేరే కంట్రీకి వెళ్ళిపోతాం, ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ ఉందో ఆ కంట్రీలో మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాము. మరి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి యూఎస్ ఏమొచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. టాయ్స్ని మన దేశానికి ఎక్స్పోర్ట్ చేయదు. ఎస్, బట్ అప్పుడు దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఫర్ ఇండియన్ టాయ్ మేకర్స్ విల్ ప్రాస్పర్. ఓకేనా? బట్ ఇక్కడ ఏమైపోతుంది? ఇండియాలో ఉండే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి భయం ఉండదు, అంటే దీనికి కాంపిటీషన్ ఉండదు. ఎప్పుడైనా సరే కాంపిటీషన్ ఉన్నప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? సో ఇండియాలో తయారవుతున్న టాయ్ మేకింగ్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది. వాళ్ళకి వేరే దేశాల నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ వాళ్ళకి కాంపిటీషన్ అనేది రాదు. కాంపిటీషన్ లేనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రజలు మనం తయారు చేసిన టాయ్స్ని మాత్రమే కొనుక్కోవాలి, వాళ్ళకి వేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే వేరే దేశం నుంచి ఏ టాయ్స్ కూడా మన దేశానికి దిగుబడి కావటం లేదు. సో ఖచ్చితంగా నేను ప్రొడ్యూస్ చేసిందే వీళ్ళు కొనుక్కోవాలి, వీళ్ళకి ఇంకో ఛాన్స్ లేదు అని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ మన ఇండియన్ మేకింగ్ ఏవైతే ఉన్నాయో ఆ టాయ్స్ యొక్క కాస్ట్ని విపరీతంగా పెంచేస్తారు. ఎందుకంటే మనకి వేరే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఇండియాలో తయారైనటువంటి టాయ్స్ని మాత్రమే మనం కొనుక్కోవాలి. ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాం. ఓకేనా? సో ఈ వీళ్ళకి కాంపిటీషన్ ఇవ్వడం కోసం ఏంటంటే కనుక ఖచ్చితంగా మనం వేరే దేశాలు మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి.
సో దానికి ఆ దేశం సుగముఖత చూపించాలి అంటే ఏవైతే దేశాలు మన దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ ఎక్స్పోర్ట్ చేసినవి ఇంట్రెస్ట్ చూపించాలి అంటే ట్యాక్స్ని అంతగా ఇంపోజ్ చేయకూడదు, ట్యాక్స్ని రెడ్యూస్ చేయాలి. సో ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అని అంటారు. సో ఏవైతే ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ విధిస్తారో దాన్ని ఏమంటారు? ట్రేడ్ బ్యారియర్. ఇట్ ఈస్ కాల్డ్ ఏ బ్యారియర్ బికాస్ సమ్ రిస్ట్రిక్షన్స్ హ్యాస్ బీన్ సెట్ అప్. Governments can use the trade barriers to increase or decrease the foreign trade and to decide what kind of goods and how much of it should come into the country. సో ఇక్కడ మీకు అర్థమైందా ఏంటి ట్రేడ్ బ్యారియర్ అంటే ఏంటి? దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ మా. ట్రేడ్ బ్యారియర్ అంటే ఏంటి? ఇక్కడ ట్రేడ్ బ్యారియర్ ఆర్ బ్యారియర్ అంటే ఏంటంటే మనకి ఏవైతే వేరే దేశం నుంచి మన దేశంలోకి ఇంపోర్ట్స్ వస్తున్నాయో ఆ ఇంపోర్ట్స్ మీద విధించినటువంటి ట్యాక్స్ అయితే ఉందో దానిని ట్రేడ్ బ్యారియర్ అంటారు. ఓకేనా? సో నార్మల్గా గవర్నమెంట్స్ కెన్ యూజ్ దిస్ ట్రేడ్ బ్యారియర్ యాజ్ ఏ రిస్ట్రిక్షన్ అనమాట. అంటే ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ నుంచి ఇండియాకి రావాలి అనుకుంటే ఏం చేస్తాము? ట్యాక్స్ని తగ్గిస్తాం, రైట్? వీ డిక్రీజ్ ద ట్యాక్స్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ సో దట్ యుఎస్ నుంచి మనకి గూడ్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయి. అదే యుఎస్ నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని రిస్ట్రిక్షన్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ట్యాక్స్ని పెంచుతాం. ఓకేనా? ట్రేడ్ బ్యారియర్ని పెంచుతాం అనమాట. సో హియర్ ద గవర్నమెంట్ కెన్ యూజ్ ద ట్రేడ్ బ్యారియర్స్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ని ఇంక్రీజ్ చేయాలన్నా తగ్గించాలన్నా, అంటే వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ని తగ్గించాలంటే ఏం చేస్తుంది? ఈ గవర్నమెంట్ ట్రేడ్ బ్యారియర్స్ని యూజ్ చేస్తుంది. ట్రేడ్ బ్యారియర్ ఇస్ నథింగ్ బట్ వాట్? ట్యాక్స్ ఆన్ ఇంపోర్ట్స్. అండ్ ఆల్సో ఏ వస్తువులు, ఏ ప్రొడక్షన్, ఏ గూడ్స్ దేశంలోకి రావాలి అన్నది కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది, రైట్? సో ఆ గవర్నమెంట్ దేని మీద బేస్ చేసుకుని డిసైడ్ చేస్తుందంటే మళ్ళీ దీని మీదే బేస్ అయ్యి డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హ్యాడ్ పుట్ ఏ బ్యారియర్స్ టు ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. దిస్ వాజ్ కన్సిడర్డ్ నెసెసరీ టు ప్రొటెక్ట్ ద ప్రొడ్యూసర్స్ విత్ ఇన్ ద కంట్రీ ఫ్రమ్ ఫారెన్ కాంపిటీషన్. ఎస్. సో మీకు ఇంతకుముందే చెప్పాను నార్మల్గా ఏంటంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కాంపిటీషన్ తట్టుకోలేక మన ఇండియన్ మార్కెట్లో ఉండే కంపెనీస్ అన్నీ కూడా దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. సో ఇండియన్ మార్కెట్ని పెంచడం కోసం ఇండియన్ డొమెస్టిక్ కంపెనీస్ని పెంచడం కోసం ఏం చేసిందంటే ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఫారెన్ కాంపిటీషన్ని తగ్గించాలి, ఫారెన్ యొక్క కంపెనీస్ని మనం తగ్గించాలి. అలా తగ్గించాలంటే మనం ఏంటి యూజ్ చేయాలి? ఈ ట్యాక్స్ బ్యారియర్స్ని పెట్టాలి. అంటే నార్మల్గా ఉన్నదానికంటే మీరు ఒక వస్తువుని మా దేశానికి కనుక ఇంపోర్ట్ చేస్తే ఇంపోర్ట్ కాస్ట్ ఖచ్చితంగా ఆ వస్తువు మీద ఉన్నటువంటి ఎంఆర్పీ రేట్ కంటే 50% మీరు పే చేయాలి. ఇదంతా కూడా అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది, రైట్? ఇంత అమౌంట్ పే చేయడం ఎందుకు మేము గవర్నమెంట్కి అనవసరంగా? సో దానివల్ల అనవసరంగా మా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎంత ప్రొడక్షన్ పెట్టి కొన్నారు దేశంలోని, సో వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాయి వచ్చిన కంట్రీస్. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫారెన్ కాంపిటీషన్ తగ్గించడం కోసం, ఓకేనా, ఇండియన్ కంపెనీస్ని పెంచడం కోసం ఈ ట్రేడ్ బ్యారియర్స్ని యూజ్ చేసింది అనమాట. దేని మీద? ఆన్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద. ఆ తర్వాత ఇండియా అలౌడ్ ద ఇంపోర్ట్స్ ఆన్ ఓన్లీ ఎసెన్షియల్ అవసరమైనటువంటి ఐటమ్స్ని మాత్రమే అలౌ చేసింది. ఏంటవి అంటే కనుక మిషనరీస్, ఫెర్టిలైజర్స్, పెట్రోలియం, ఇవన్నీ కూడాను అలౌ చేసింది అనమాట. Note that here all developed countries ఏవైతే ఉన్నాయో డ్యూరింగ్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ గివెన్ ఏ ప్రొటెక్షన్ టు ద డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ మీన్స్ ఓకేనా. డెవలప్డ్ కంట్రీస్ నౌ వీఆర్ ఇన్ ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే ఉన్నాం. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడాను వాళ్ళ ఎర్లీ స్టేజ్లో ఏం చేశారు? ముందు వాళ్ళ దేశంలోని ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని, డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ని, డొమెస్టిక్ అంటే కంపెనీస్ని ప్రొటెక్షన్ ఇచ్చారు. ఓకేనా? వేరే దేశాల యొక్క కంపెనీస్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. ముందు మన దేశంలో ఉండే కంపెనీకి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి, మన దేశంలో ఉండే ప్రజలకి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఆ తర్వాత వేరే దేశం గురించి ఆలోచించాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం డెవలప్ అయిపోతాం. ఓకే, స్టిల్ వీఆర్ ఇన్ డెవలపింగ్ నేచర్. బట్ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్. ఇవన్నీ ఏం చేస్తాయి ఎర్లీ స్టేజ్లో అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్స్ చేసినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు త్రూ వెరైటీ ఆఫ్ మీన్స్, అంటే డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకొని. 1991 తర్వాత ఓకే
చాలా చేంజెస్ అనేవి భారతదేశంలో కూడా వచ్చాయి. సో 1991లో మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి చాలా జరిగాయి అనమాట. ఓకే, సో మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్ దీస్ నథింగ్ బట్ వాట్ మా ట్రేడ్ బ్యారియర్స్ అనేది ఇక్కడ మనం ఇంపోజ్ చేస్తాము ఆన్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద. ఓకే, సో 1991 తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే ఈ ట్రేడ్ బ్యారియర్స్ని కొంచెం తగ్గించామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ వాట్? లిబరలైజేషన్. లిబరలైజేషన్ అంటే ఏంటి? రిమూవింగ్ ద బారియర్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ దట్ ఆర్ సెట్ బై ద గవర్నమెంట్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ లిబరలైజేషన్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఆఫ్టర్ 1991 వీఆర్ డూయింగ్ దిస్. ఓకే, లిబరలైజేషన్. వాట్ యూ మీన్ బై లిబరలైజేషన్? రిమూవింగ్ ద ట్రేడ్ బ్యారియర్స్ని దేని మీద విధిస్తాం మనం? ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పెడతాం. సో ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫారెన్ కంపెనీస్ని రిస్ట్రిక్షన్ కోసం మనం యూజ్ చేసినటువంటి ట్రేడ్ బ్యారియర్ ఏదైతే ఉందో దానిని తగ్గించింది, రిమూవ్ చేసింది కొన్ని కంపెనీస్కి. సో రిమూవింగ్ దోస్ బ్యారియర్స్, రిమూవింగ్ దోస్ రిస్ట్రిక్షన్స్ దట్ ఆర్ సెట్ బై ద గవర్నమెంట్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ లిబరలైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇంతకు ముందు కంటే ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం తక్కువ రిస్ట్రిక్షన్స్ని పెట్టిందనమాట. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం లిబరల్ అంటే ఏంటి? స్వేచ్ఛని ఇవ్వడము. లిబరలైజేషన్ అంటే ఏంటి? కొంచెం స్వేచ్ఛని ఇచ్చిందనమాట ఫారెన్ కంపెనీస్కి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ పారాగ్రాఫ్లో ట్రేడ్ బ్యారియర్స్, లిబరలైజేషన్ యొక్క డెఫినిషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటి మనకి? ఈజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే టు లిబరలైజ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఒక దేశం నుంచి ఒక దేశానికి మనకు అవుతుంది ఏంటి? మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడింగే కదా. విత్ ఇన్ ద కంట్రీలో అయితే దాన్ని డొమెస్టిక్ ట్రేడ్ అంటారు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రేడింగ్ జరుగుతుంది అంటే ఏమంటారు? దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటారు. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది మనకు ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఇది. ఓకే, ఇట్స్ ఎ పవర్ఫుల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. World Trade Organization is one such organization those who aim is to liberalize international trade. Okay, so this is the important point. So the liberalization of foreign trade and investments in India was supported by, okay, మన ఇండియా చాలా ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ లిబరలైజ్ చేసింది. సో అవి చాలా ఆర్గనైజేషన్ సపోర్ట్ చేశాయి. Okay, so these organizations say that all barriers to foreign trade and foreign investments are harmful. మీరు ఏవైతే బ్యారియర్స్ విధించారో, ఓకేనా, అవన్నీ కూడాను ఫారెన్ ట్రేడ్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చేసినవి, దోస్ ఆర్ హార్మ్ఫుల్ అండి. సో దే షుడ్ బి నో బ్యారియర్స్. ట్రేడ్ బిట్వీన్ ద కంట్రీస్ అనేది ఫ్రీగా ఉండాలి. ఒక కంట్రీకి మధ్య జరిగే ట్రేడింగ్, వ్యాపారం ఏదైతే ఉందో అది ఫ్రీగా జరగాలి. మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయకండి అని చెప్పేసి చాలా ఆర్గనైజేషన్స్ మనకి చెప్పాయి అనమాట. సో హియర్ వాట్ ఈస్ ద మనకి ఇక్కడ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకి 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అండ్ జనవరి 1, 1995. ప్రెసెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది. జెనీవా, స్విట్జ్. ఓకే, స్విట్జర్లాండ్లోని జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉందన్నమాట. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే కనుక GATT. గాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. జనరల్ అగ్రిమెంట్ టారిఫ్ అండ్ ట్రేడ్ ఇది వచ్చేసి మనకి 1948 నుంచి ఉంది. ఆ తర్వాత ఈ సంస్థ ఏంటంటే కనుక WTOని ఎస్టాబ్లిష్ చేసింది. అరౌండ్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లోని ప్రజెంట్ 2020కి 159 నుంచి 160 కంట్రీలు ఉన్నాయి. సో ఇండియా ఆల్సో ఏ మెంబర్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఘాటు రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్. బట్ ఇక్కడ ఫస్ట్ ముందు నుంచి కూడా మనకి జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. 1948 నుంచి కూడా ఉంది. అంటే ట్రేడింగ్ ఇవన్నీ కూడాను ఘాట్ చూసుకుంటుంది. సో సిన్స్ 1995 జనవరి 1 నుంచి కూడా ఇండియా హ్యాస్ బీన్ ఏ WTO మెంబర్. ఓకే, అండ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ద GATT. దట్ మీన్స్ వాట్? జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి? ఇంపాక్ట్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. సో ఇలా ప్రపంచీకరణం జరగడం ద్వారా భారతదేశం మీద ప్రభావం ఏంటి? గ్లోబలైజేషన్ చేయడం వల్ల భారతదేశం మీద యొక్క ప్రభావం ఏంటి? గ్లోబలైజేషన్. సో ఏంటి దానివల్ల మనకి ఇంపాక్ట్ ఏంటైంది అంటే మీకు ఇంతకుముందు చెప్పాను. సో ఎప్పుడైతే మనకి ఫారిన్ కంపెనీస్ మన దేశానికి వచ్చాయో, ఫారిన్ కంపెనీస్ వాళ్ళ యొక్క ప్రొడక్షన్స్ తీసుకొచ్చాయో, ఆటోమేటిక్గా ఇండియన్ మార్కెట్, ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క మార్కెట్ పడిపోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లిబరలైజేషన్ కూడా మనం చేసాం. అంటే
ట్రేడ్ బ్యారియర్స్ని కూడా తీసివేసాం. ఫారెన్ ట్రేడ్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ని కూడాను మనం లిబరలైజ్ చేసాం, మరీ స్వేచ్ఛను కూడా ఇచ్చేసాం. సో అప్పుడు ఏమైంది, అతి తక్కువ రేటుకి మన దేశంలో దొరుకుతున్నటువంటి ఫుడ్ స్టఫ్ ఏవైతే ఉందో, సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ కూడాను వేరే దేశం నుంచి వచ్చినప్పుడు ఇంకా తక్కువ రేటుకి వస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఏంటి, కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో గ్లోబలైజేషన్ అండ్ గ్రేటర్ కాంపిటీషన్ అమాంగ్ ద ప్రొడ్యూసర్స్ బోత్ లోకల్ అండ్ ఫారెన్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ బీన్ అడ్వాంటేజ్ టు ద కన్జ్యూమర్స్. ఈ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలోనే కాంపిటీషన్ పెరిగిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియాది అనుకోండి, ఇది యుఎస్ది అనుకోండి, ఓకేనా. సో వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ ఆటోమేటిక్గా ఎవరికి లాభం అవుతుంది, కన్జ్యూమర్కి లాభం అవుతుంది. ఎందుకంటే ఎవరు తక్కువ ప్రైస్కి సేల్ చేస్తే వాళ్ళ దగ్గరే కన్జ్యూమర్ కొంటారు, రైట్. సో హూ అడ్వాంటేజ్ హియర్, కన్జ్యూమర్ అడ్వాంటేజెస్. సో అది కూడా తక్కువ రేటే కాదు, మీన్ వైల్ మనం క్వాలిటీని చూసుకుంటాము, అండ్ క్వాలిటీ చూసుకుంటాము, క్వాంటిటీ చూసుకుంటాము, అండ్ ఆల్సో ప్రైస్ కూడా చెక్ చేసుకుంటాం, రైట్. వీఆర్ ఆల్సో నాట్ ఏ ఫూలిష్. Then, so firstly, multinational companies have increased their investments in India over the past 20 years. గత 20 సంవత్సరాలు కూడాను మల్టీనేషనల్ కంపెనీస్ మన దేశంలోని ఇన్వెస్ట్మెంట్స్ని స్టార్ట్ చేశాయి. ఓకే, సో ఎక్కడెక్కడ మన ఎంఎన్సీస్ హ్యావ్ ఇన్ ఇండస్ట్రీస్ లైక్ వాట్, సెల్ ఫోన్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ సర్వీసెస్ సచ్ as బ్యాంకింగ్. ఓకేనా, ఫారెన్ కంపెనీస్ ఫారెన్ ఇతర దేశాల యొక్క విదేశీ బ్యాంకులు కూడా దేశంలోని పెట్టడం జరిగింది. సో మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా గత 20 సంవత్సరాలుగా చూసుకుంటే, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా. సో దీని కారణంగా ఏంటవుతుంది, వాట్ ఈస్ ద ప్లస్ పాయింట్స్, కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఓకేనా. ఎకానమీ డెవలప్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది. మన ఇండియాలో ఉండే ఇప్పుడు వాళ్ళు విదేశాల నుంచి మనుషులు తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయించారు కదా, భారతదేశంలో ఉండే స్కిల్డ్ పర్సన్స్ని, లేబర్ని యూజ్ చేసుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందా అవదా. సో ఒక రకంగా గ్లోబలైజేషన్ భారతదేశానికి మంచి చేసింది. అఫ్ కోర్స్ ఇండియన్ మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటితో కాంపిటీషన్ ఉంటుంది, and also they will create the more job opportunities, more economy. ఎందుకంటే మనం జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే భారతదేశంలో అంటే విత్ ఇన్ ద కంట్రీలో ఉన్న స్థూల దేశీయోత్పత్తి, అది విత్ ఇన్ ద కంట్రీ అంటే డొమెస్టిక్ కంపెనీస్, అవుట్ సైడ్ కంపెనీస్ యొక్క నికర లాభాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తామన్నమాట జీడిపిలోని. ఓకే, అండ్ ఆల్సో లోకల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రా మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు ఇతర దేశాల నుంచి వచ్చిన కంపెనీస్కి. సో దిస్ ఈజ్ ద గుడ్ సైన్ ఫర్ ద ఇండియా. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక టాప్ ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ బీన్ ఏబుల్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద ఇంక్రీజ్డ్ కాంపిటీషన్. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద న్యూ టెక్నాలజీ. ఎప్పుడైతే కాంపిటీషన్ వచ్చిందో వీళ్ళ దేశంతో మనం ఆటోమేటిక్గా మనకి ఇంకొకరితో కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, మనని డెవలప్ చేసుకుంటాం, రైట్, వీళ్ళతో పోటీ పడడానికి. సో ఇక్కడున్న భారతదేశంలో ఉన్న కంపెనీస్ ఏం చేసాయి, వాళ్ళకంటే అత్యాధునికమైనటువంటి న్యూ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు, డిఫరెంట్ ప్రొడక్షన్ మెథడ్స్ని యూజ్ చేశారు, ప్రొడక్షన్ స్టాండర్డ్స్ని పెంచారు, క్వాలిటీని పెంచారు. సో ఆటోమేటిక్గా మన భారతదేశంలో ఉండే ఇండియన్ కంపెనీస్ కూడా ఇది అడ్వాంటేజ్ జరిగింది. మోర్ ఓవర్, గ్లోబలైజేషన్ హ్యాస్ ఎనేబుల్డ్ సమ్ లార్జ్ ఇండియన్ కంపెనీస్ టు ఎమర్జ్ ఎస్ ఎ మల్టీనేషనల్ దెమ్సెల్వ్స్. సో మన దేశంలో ఉన్నటువంటి కంపెనీస్ని లైక్ టాటా మోటార్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ర్యాన్బెక్సీ మెడిసిన్స్ కంపెనీ, అది ఏషియన్ పెయింట్స్, వీటన్నిటి కూడా మల్టీనేషనల్ కంపెనీస్. అంటే ఇప్పుడు టాటా మోటార్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, సమ్ అదర్ కంట్రీస్లో కూడా ఎగ్జిస్టింగ్, రైట్. అండ్ ఏషియన్ పెయింట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, సమ్ అదర్ కంట్రీస్. సో ఇక్కడ ఈ గ్లోబలైజేషన్ కారణంగా ఏమైంది, ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మల్టీనేషనల్ కంపెనీస్గా చేంజ్ చేసింది. ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఏంటమ్మా, మన దేశంలోనే కాదు వేరే దేశంలో కూడాను మన యొక్క సంస్థలు అనేవి పెట్టడం జరిగింది. సో లిస్ట్ అవుట్ సమ్ కంపెనీస్ ఇన్ ఇండియా, అంటే మల్టీనేషనల్ కంపెనీస్ దెమ్సెల్వ్స్ క్రియేట్ చేసుకున్నవి ఏవి అంటే కనుక లైక్ టాటా మోటార్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఓకే, ర్యాన్బ్యాక్సీ, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్ట్నర్స్, ఓకే, నట్స్ అండ్ బోల్ట్స్ వాళ్ళు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండియన్ కంపెనీస్. దీస్ ఆర్ ఆల్ స్ప్రెడ్డింగ్ దేర్ ఆపరేషన్స్ వరల్డ్ వైడ్. ఓకే, సో దీని కారణంగా ఏమైంది, న్యూ ఆపర్చునిటీస్, న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అయ్యాయి ఫర్ కంపెనీస్కి, ఫర్ పీపుల్కి, అందరికీ, రైట్. సో దిస్ ఈజ్ ఏ గ్లోబలైజేషన్ ఈజ్ గుడ్ ఫర్ కంట్రీ. సో ఎప్పుడైనా ఏదైనా మనకు వచ్చినప్పుడు పాజిటివ్సే ఫస్ట్ రాయాలి, ఓకే, ఆ తర్వాత నెగిటివ్స్ని డిస్కస్ చేయాలి.
అండ్ ద నెక్స్ట్ వన్ మనం నెగిటివ్స్ చూసుకోవాలి. గ్లోబలైజేషన్ కారణంగా పాజిటివ్స్ చూసుకున్నాము. సో మేజర్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మీకు అదే చెప్పాను, కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగితే మన దేశం యొక్క మార్కెట్ పడిపోతుంది. మన దేశం యొక్క అంటే ఏ దేశంలో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క మార్కెట్ పడిపోతుంది. ఇదే సింపుల్ థింగ్ అండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ కాంపిటీషన్ అండ్ అన్సర్టన్ ఎంప్లాయ్మెంట్. గ్లోబలైజేషన్ అండ్ ద ప్రెజర్ ఆఫ్ కాంపిటీషన్ వల్ల ఏమైపోయింది అంటే కనుక కొంతమంది వర్కర్స్ని అండ్ ద నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కనుక అన్సర్టన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఏంటి, జాబ్ సెక్యూరిటీ ఉండట్లేదు. కాంపిటీషన్ పెరిగిపోయింది. సో చాలా జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఏమైంది, అదే ప్యారలల్గా మనకి జనాభా కూడా పెరుగుతూ ఉన్నారు. ఈ కాంపిటేటివ్ పీపుల్ పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా మీరే చూడండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి దగ్గరగా 10,000 నుంచి 50,000 మంది దాకా పోటీ పడతారు. ఓకేనా. ఒక 400 పోస్టులు పడ్డాయంటే దగ్గర 10 లక్షల మంది అప్లికేషన్స్ సెండ్ చేస్తారు. 400 పోస్టులకి 10 lakhs అప్లికేషన్స్ అంటే లైక్ ఏ రేషియోలో మీరు డివైడ్ చేయగలుగుతారు, అర్థమవుతుందండి. సో ఆ విధంగా మనకి ఏంటంటే సెక్యూరిటీ అనేది తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ ద నెగిటివ్ థింగ్స్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ గ్లోబలైజేషన్ అంటే ఏంటి, దానివల్ల పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఫైనల్లీ దిస్ ఇస్ అ గ్లోబలైజేషన్ మా. సో దీనిలో మనకి ఇప్పటిదాకా మనం ఏం చదువుకున్నాం, ఎంఎన్సీస్ గురించి చదువుకున్నాం, మల్టీనేషనల్ కంపెనీస్. ఓకే. జస్ట్ లిస్ట్ అవుట్ ద నేమ్స్, మొత్తం ఏంటి వచ్చాయి ఇప్పటిదాకా అని. ఫారెన్ ట్రేడ్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గ్లోబలైజేషన్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ గ్లోబలైజేషన్? ఓకే. లిబరలైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. So these are all the important points in this chapter. Okay, this is enough, right? So thank you so much. Do subscribe to our channel SankalpStudySuccess ma. You see here నేను ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క చాప్టర్ని కంప్లీట్ చేస్తున్నానంటే అదే టైంలో మీరు అంత ప్రిస్క్రైబ్గా ఆ చాప్టర్ని కంప్లీట్ చేసేయాలి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ టైం వితిన్ హాఫ్ అన్ అవర్లో వితిన్ 15 minutesలో మీరు ఆ చాప్టర్ని చదివేగట్టుగా ఉండాలన్నమాట. అందుకనే ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో 1-2 సార్లు వీడియో చూడండి, క్షుణ్ణంగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్క విషయాన్ని. నెక్స్ట్ టైం మీరు బుక్ తీసి చదివినప్పుడు ఓన్లీ ఆ పాయింట్ని మాత్రమే మీరు చూడండి. ఓకేనా. రిమైనింగ్ ఆల్ చూడకండి, టైం వేస్ట్ చేయకండి. సో అలా చూసుకుంటే కనుక మనం నార్మల్గా 9th NCERTని ఒక రోజులో చదివేయచ్చు, 10th NCERTని ఒక రోజులో చదివేయచ్చు. ఓకేనా. ఫస్ట్ టైం చదివినప్పుడు ఏంటంటే ఒక 1 week పడుతుంది. ఓకే. అలాగా 2 రోజులు, అలా ఒక్కరోజు, అలాగ 2 గంటల్లో కూడా NCERTని కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో ప్లాన్ అకార్డింగ్లీ, అలా ప్లాన్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.